అదే మరి ప్రొసీజర్ ఫ్లెక్సిబిలిటీ. ముందుసారి మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ సివిల్ అండ్ క్రిమినల్ కోడ్స్ లిమిటింగ్ ప్రొసీజర్ అడాప్టబిలిటీ ఉండేటివి. ఈసారి అది కాకుండా ఓన్ ప్రొసీజర్స్ కూడా స్పెషల్ కోడ్స్ అడాప్ట్ చేస్తారు. న్యాయం చేయడం కోసం అన్ని విధాల ముందుకు పోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీస్ అథారిటీ బేసిక్ ఆథరైజేషన్ ఫర్ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్స్ వితౌట్ స్పెసిఫిక్ ఓవర్సైట్ ఉండేటివి. ఈసారి చాలా పగడ్బందీగా, ఎందుకంటే ఇన్ని పవర్స్ ఇచ్చాం కాబట్టి జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఎస్పీ కానీ వీళ్ళంతా ముందుకు ప్రొసీడ్ అవుతారు. ఒక డిఎస్పీ కంటే పైనుండే ఆఫీసర్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం, అక్కడి నుంచి ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈసారి మొత్తం డెడికేటెడ్ కమిటీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని పెట్టాం. ప్రతి ఒక్క కేసుకు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి పగడ్బందీగా. కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చట్టాన్ని అమలు చేసి ఎవరైనా సరే ఇది కానీ ఉల్లంఘిస్తే చాలా ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో యాక్ట్ దిశ ఇవన్నీ చేయాలంటే ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాం. నేను ఈ విషయం మీరందరికీ కూడా ఎందుకు చాలా గట్టిగా చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఉంటే విన్నాను. విన్నప్పుడు ఒక లెక్కలేనితనం వచ్చింది. ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది. మెంటల్గా కూడా ప్రిపరేషన్ అయ్యారు. అలాంటి సమయంలో పగడ్బందీగా చట్టం ఉంటే తప్ప, పనిష్మెంట్ కూడా అదే మోతాదులు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు. అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ కూడా స్టడీ చేశాం. అక్కడ ఉండే చట్టాన్ని అంతా తీసుకుని ఏవేవి పీడీ యాక్ట్లో పెట్టగలుగుతాం ఎన్ని పెట్టాం. ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష చాలా విషయాలు ఈరోజు మీరు చూసినప్పుడు స్పూరియస్ సీడ్స్ అఫెండర్స్, కల్తీ విత్తనాలు అమ్మేస్తున్నారు, రైతులు మోసపోతున్నారు, చెప్తే వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే అవి కూడా తీసుకొచ్చుకున్నాయి. ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్, ఫెర్టిలైజర్స్ అఫెండర్, ఫుడ్ అడల్టరేషన్ అఫెండర్స్, ఫేక్ డాక్యుమెంట్ అఫెండర్స్, షెడ్యూల్డ్ కమోడిటీస్ అఫెండర్స్. ఇవి కాకుండా వైలేషన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్, గ్యాంబ్లింగ్ అఫెండర్స్, explosive substances offenders, arms offenders, sexual offenders, cyber crime offenders, white collar or financial offenders. ఫైనల్ గా దిశ రైస్ స్మగ్లింగ్ కూడా ఇప్పుడే యాడ్ చేయమన్నాం, అది కూడా యాడ్ చేశారు. ఇసుక కూడా మాఫియా తయారైతే వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్ పెడతాం. దీన్ని కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.